దేవునికి మహిమ కలుగును గాక. మరి సాయంకాల సమయంలో ఈ విధంగా మీ మధ్యలో ముందుకు రావడానికి దేవుడు కృప చూపించాడు. ఏది మాట్లాడాలి అని అనుకుంటున్నాడంటే దేవుడు, ఇది సేవకులకి మరియు విశ్వాసులకి ఈ మాటలు. 133 కీర్తన 1వ వచనం ప్రకారము, సహోదరులందరూ ఐకమత్యం కలిగి ఉండటం మేలు మనోహరమని దేవుడు చెప్తున్నాడు. కానీ ఈ రోజుల్లో ఏమీ లేదంటే పాస్టర్ ఫెలోషిప్స్ పెడుతున్నారు, కానీ పాస్టర్ ఫెలోషిప్లో ఒక సేవకునికి ఐక్యత లేదు. పదవుల కోసం కొట్లాడుకోవటం, పదవుల కోసం ఒకరినొకళ్ళు దుర్భాష మాటలు మాట్లాడుకోవటం, అంతేకాకుండా ఎప్పటికాడ పదవి నాకే కావాలి అని పాస్టర్ ఫెలోషిప్లో ఐక్యత లేకుండా ఆ మీటింగులు జరిగిపోతున్నాయి. ఒకవేళ వచ్చిన పాస్టర్లు కూడా ఏదో ఇస్తారు, ఏ బ్యాగ్ ఇస్తారు, ఏ 100 రూపాయలు పెట్రోల్ కానికిస్తారు, భోజనం పెడతారు అని ఆలోచన ఉన్నారు. కానీ ఈ ప్రపంచంలో అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. రాకడ దగ్గరికి వచ్చింది, ఆత్మలు రక్షిద్దాం అనే ఆలోచనలు అనేక మందికి లేవని దేవుడు ప్రేరేపిస్తుంటే ఈరోజు మీ మధ్యలోనికి ఈ విధంగా రావడానికి దేవుడు కృప చూపించాడు. దైవ సేవకురాల సేవకులు మరి ముఖ్యంగా అపవాది ఏం చేస్తుందంటే, ఒక సేవకుడుగా ఎక్కువగా హెచ్చించబడుతుంటే, అంటే ఎక్కువగా వాడబడుతుంటే, ఒక సేవకుడు బలంగా వాడబడుతుంటే వాడి మీద అతని మీద, ఆ సేవకుడి మీద బురద చల్లటానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఒక సేవకుడు వాడబడుతుంటే ఆ సేవకుని ముందుకు తీసుకుని నడిపించుదామని, ఆ సేవకుడికి సపోర్ట్ చేద్దామని, లేకపోతే ఆ సేవకుడిని బలపరుద్దామని, ఇంకా ప్రార్థన సహకారం అందిద్దామని లేదు. కానీ ఆ సేవకుని ఎప్పుడు తొక్కేదామా, ఆ సేవకుని ఎప్పుడు ఏదో విధంగా అతని మీద నిందేసి అతన్ని ఇబ్బంది పెడదామని అనే సేవకులు ఈ లోకం ఉంది. కానీ ఎక్కడికక్కడ ఐక్యత కనపడతలా. అందుకే ఐక్యత లేదు కాబట్టే ఈ ప్రపంచం ఇంకెలా ఉంది. ఐక్యత లేదు కాబట్టే అనేక మంది ఇంకా నశించిపోతున్నారు. ఐక్యత లేదు కాబట్టే ఈ దేశము మారట్లేదు. నేను అడుగుతున్నాను, ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు, ఏ విధంగా ఉన్నా నాకు తెలియదు సేవకుడా. కానీ ఈ రోజు నుంచైనా 133 కీర్తన 1వ వచనం ప్రకారము, సహోదరులందరూ ఐక్యతగా కలిగి ఉండటం మేలు, అది ఎంతో మనోహరమని ఏ విధంగా అయితే దేవుడు 133 కీర్తనలు ఇచ్చాడో, అలా ఉంటే ఏం జరుగుతుందనో దేవుడు చెప్పాడో ఆ విధంగా ఉండాలని మనస్ఫూర్తి ఒక సేవకుడుగా నేను కోరుకుంటున్నాను. దానివల్ల ఎందుకంటే రీబలామాన్ తిహారాన్ తెరేగదల భవిష్యగదల రమాన్ తెరేగదనమాన తిహారియా రేకెలెరిబో లేకెరిగన మాష్యాన్ తెరగలద రహస్య తెర. ఆ దైవజనుడు ఏ దైవజనుడు కన్నా చిన్నవాడవచ్చు, పెద్దవాడవచ్చు. దేవుడికి నువ్వు ముందొచ్చావా వెనకాల వచ్చావా అని ఉండదు. ఎందుకంటే అనేక మంది పనికి పిలిచినప్పుడు దేవుడు అక్కడ ఒక ఉపమానం ఏముంటుందంటే, ముందు వచ్చిన వాడికి ఎంత జీతమో చివర వచ్చినకి అంతే జీతము. ఈరోజు సేవకులు ఏముంటుంది, నేను ముందుగా వచ్చాను, 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, నాకు అన్నీ తెలుసు, నాకు అన్ని చోట్ల నేను వెళ్ళాను, ఇదిగో నిన్న కాక మొన్న వచ్చిన సేవకుడు ఇదిగో ఇంతగా వాడబడుతున్నాడని నువ్వు అనుకుంటూ ఆ సేవకుడి మీద అనేక విషయాలు ఆ సేవకుడు తక్కువ చేసి చూస్తున్నావేమో. నేను అంటాను, దేవుడు ఎవరికి ఇవ్వాల్సిన ప్రతిఫలము, దేవుడు ఎవరికి ఇవ్వాల్సిన కృప, దేవుడు ఎవరికి ఇవ్వాల్సిన అభిషేకం వాళ్ళకి ఇచ్చి ఏ కాలంలో ఎవరిని ఎలా వాడుకుంటాడు. ఎందుకంటే మోషే కాలంలో మోషే వాడుకున్నాడు, యెహోషువ కాలంలో యెహోషువను వాడుకున్నాడు, ఏలే కాలంలో ఏలేను వాడుకున్నాడు, ఎలీషా కాలంలో ఎలీషాను వాడుకున్నాడు. అంతే తప్ప నేనే వాడబడాలి అని నీలో ఉండటం వల్ల, ఆ దుర్బుద్ధి ఉండటం వల్ల అనేక మంది సేవకులతో నువ్వు కలవకుండా, అనేక మంది సేవకుల్లో నువ్వు సహకారంగా ఉండకుండా ఏమైపోతున్నావు అంటే నీవుగా ఇబ్బంది పడుతున్నావు. అది ఆశీర్వాదం కాదని దేవుడు చెప్తున్నాడు. నేను అంటాను, ఈ ఫెలోషిప్లు, ఆ పాస్టర్ ఫెలోషిప్ అని, ఈ ఫెలోషిప్ అని, ఆ ఫెలోషిప్లు అని పెడుతున్నారు. కానీ ఫెలోషిప్లు అసలు ఐకమత్యం ఉందా? అందరు సేవకులందరూ కలిసి ఏకాత్మతో ప్రార్థన చేసే కొన్ని ఎక్కడో 1, 2 ఉన్నాయేమో, కానీ చాలా వరకు ఐక్యత లేని ఫెలోషిప్లు ఎక్కువైపోయినాయి.
పాస్టర్ ఫెలోషిప్ అంటున్నారు, కానీ దాంట్లో ఏకాత్మ లేదు, ఏక మనసు లేదు. ఆ కాలంలో అపోస్తుల కార్యములు దేవుడు చెప్పిన ప్రకారము అందరూ ఏక మనసు కలిగి ప్రార్థిస్తే అక్కడ భూమి కంపించిన విధంగా లేకుండా ఎవరికారే ఎవరు ఆలోచనలు, ఎవరు సుబుద్ధి వారిది, ఎవరికాలే ఎలాగైపోతారో వేరే అయిపోతాం వల్ల ఈరోజు ప్రపంచంలో అనేక మంది నశించిపోతూ ఆఖరికి మన పట్టణమే రక్షించుకోలేని పరిస్థితిలో మనం ఉండిపోయాం. కానీ నేను అంటాను, అందుకే రిబలా శంతెలగర రవం తిరిరబో సెకెతెరమ దావీదుకు 10,000 కొలదు, సౌలుకి 1,000 కొలతనికి ఏదైతే అసూయ పడిందో అటువంటి అసూయ దయ్యము సౌల్లో ఉన్నదేమి రోజు అనేక మంది సేవకుల్లో ఉన్నాయి. దయచేసి నేను ఒక చిన్నవాడిగా, అందరికన్నా చిన్నవాడిగా నేను చెప్తున్న మాట ఏంటంటే, అందరం ఐక్యతగా కలిసి మనం కనుక ఈ దేశం కొరకు, ఈ రాష్ట్రం కొరకు, మన జిల్లా కొరకు, మన గ్రామం కొరకు మనం ప్రార్థన చేయగలిగితే ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి కాడ మార్చబడతారు. ఎందుకంటే పిలుపులు రాసిన పత్రికలు దేవుడు చెప్తున్నాడు కదా, ప్రతి మోకాలు నా నామాను వంగాల. అందుకే నేను రాకడ ఆలస్యం చేస్తానని దేవుడు చూస్తుంటే మనం ఏం చేస్తున్నామంటే ఒకరికొకరికి ఐక్యత లేకుండా అపవాదికి అవకాశం ఇచ్చి మనల్ని మనం ఎంతగానో ఏం చేస్తున్నామంటే అపవాది చేతుల్లోనికి చిక్కుబడిపోతున్నాం. కానీ అది మనకు తెలియట్లేదు. కానీ నేను చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైనా ఒకవేళ ఫెలోషిప్లో ఒకవేళ తప్పిదములు చేస్తే ఆ తప్పిదముల గురించి మనము ఏలు ఎత్తిపెట్టి చూపించినప్పుడు ఒకవేళ తెలియక మాట్లాడితే దాన్ని మరలా క్షమించమని అడిగి దేవుణ్ణి మరలా ఎవరైతే, ఎందుకంటే ఏ ఫెలోషిప్లో అయినా 5 ఏళ్ళు ఒకేలాగా ఉండవు, 5 సేవకులు ఒకేలా ఉండరు, ఒక సేవకుడు ఒక్కొక్కలాగా ఉంటారు. ఆ సేవకులని కలుపుకొని ముందుకు తీసుకెళ్ళిపోవటమే ఐక్యత. కానీ అతను ఇలా ఉన్నాడు, నన్ను అలా అన్నాడు, నేనే గొప్ప, నేనే కరెక్టు, నాకన్నా ఎవరు మంచోళ్ళు లేరు అనుకోవటం అది నీ భ్రమ. ఎందుకంటే అది నీలో ఐక్యత కలగకుండా చేస్తుంది అంటే, నీలో ఉండకుండా చేస్తుందంటే అది క్రూర దూత నీలో ఉన్నట్టు అని అర్థం. దయచేసి అటువంటి బుద్ధి ఉంటే మనం మార్చుకుందాం. అలాగే విశ్వాసుల గురించి నేను చెప్తున్నాను ఈ మాట. విశ్వాసులు ఎలా ఉన్నారంటే, ఒకవేళ ఒక వ్యక్తికి మంచి పాట పాడే స్వరం ఉంటే, ఒకవేళ బైబిల్ చదివే ఆయనకి దేవుడు కృప ఇస్తే, లేకపోతే ఆయన పరిచర్యలో ఒకవేళ ముందుకు పని సాగిపోతూ పరిచర్యలో ముందుకు ఉంటూ ఒకవేళ ఆయన అన్ని పనులు చేసుకుంటూ వెళ్తుంటే ఆ విశ్వాసం చూసి మరొక విశ్వాస అసూయ, ఇదిగో పనంతా ఇదిగో ఆయనకే ఇస్తున్నారు, మాకు ఎలుగు ఇవ్వట్లేదు, మాకు పాట ఇవ్వట్లేదు, మాకు వాక్యం ఇవ్వట్లేదు, తర్వాత మమ్మల్ని మా సేవకుడు మమ్మల్ని ఇష్టపడతలేదు, వాళ్ళనే ఇష్టపడుతున్నారని మనలోకి విశ్వాసంలోకి ఏమి అపవాదం పంపిస్తుందంటే అసూయ పంపిస్తుంది. ఆ అసూయ వల్ల ప్రతిఫలం ఏమొస్తుందంటే మనకి దేనిలో కూడా ఎదగనవదు. ఎందుకంటే ఒకవేళ ఆ దినాన్న, ఆ రోజున, ఆ నెలలో, ఆ సంవత్సరంలో ఒకవేళ ఆ విశ్వాసకి దేవుడు అవకాశం ఇచ్చి ఆ పరిచర్య కొనసాగిస్తుంటే, ప్రభా ఈ వ్యక్తికి ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా, నన్ను కాడ మీరు వాడుకోండి ప్రభా, అయ్యా నన్ను కాడ మీరు వాడుకోండి, ఆ వ్యక్తిని వాడుకున్న దేవుడు నన్ను కాడ మీరు వాడుకొని నీ పరిచర్యలో నాకు నీ కృపనివ్వు ప్రభా అని అడగాలి తప్ప నువ్వు అసూయగా ఉండటానికి వీలు లేదు అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఏ దినాన్ని ఎవరికి అవకాశం ఇస్తాడో, ఏ క్షణాన్ని ఎవరికి అవకాశమాడో ఆ కాలాల సమయంలో ఆయన ఆదిమలో ఉన్నాయి. కాబట్టి మనము అవకాశం వచ్చేంత వరకు ఎదురు చూడాల. ఎందుకు దావీదు కొన్ని సంవత్సరాలు ఏం చేశారంటే అరణ్యంలోనే ఆ గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు ఒకరోజు అవకాశం వచ్చింది, సమూయేలును పంపించాడు, అతను పిల్లమన్నప్పుడు అతను పిలిచి అతనికి అభిషేకించాడు. ఆ రోజున అతను నేను ఎన్నుకున్నవాడని సమూయేలు నోటంట పలకగానే అతని జీవితము మార్చబడింది. అలాగే నీ జీవితం ఒకరోజు ఖచ్చితంగా మార్చబడుతుంది. కానీ వాడబడుతున్న ఆ విశ్వాసాలను బట్టే కానీ, వాడబడుతున్న సేవకులను బట్టే కానీ, వాడబడుతున్న ఒకవేళ పరిచారకులను బట్టి కానీ మనము అసూయపడకుండా అసూయపడుతూ ఐక్యత కలగకుండా ఉంటే ఇంకా ఈ దేశం ఎప్పుడు మారుతుంది? ఈ దేశము ఎప్పుడు మారుతుంది? నీ ఇంటి పక్క వంటి వాళ్ళు నశించిపోతున్నారు కదా, నీ ఇంటి పక్క వాళ్ళు ఎంతోమంది నరకంలోకి వెళ్ళిపోతున్నారు కదా, నీ రాష్ట్రం నరకంలోకి వెళ్ళిపోతుంది కదా, నీ జిల్లా నరకంలోకి వెళ్ళిపోతుంది కదా, నీ గ్రామం నరకంలోకి వెళ్ళిపోతుంది కదా. అయినా కానీ మనకి కొంచెము కాడ బాధ్యత లేకుండా, ఒక సమర్పణ లేకుండా మనం ఇంకా ఏం చేస్తున్నామంటే ఐక్యత లేకుండా మనం ఏం చేస్తున్నామంటే రిబలామా శ్యాంతెరగల గదంతెరగదన ఒకరి మీద ఒకరు బురదలు జల్లుకుంటూ, ఒకరి మీద ఒకరంటూ ఒకరు ప్రేమ లేకుండా. అసలు దేవుడు ఏం చెప్పాడు?
నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించమన్నాడు కదా. అది ఫెలోషిప్ అయినా సంఘములో అయినా సరే, నీ ఇంటి దగ్గర అయినా సరే, నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించమన్నాడు. ఒకవేళ ఎవరైనా కానీ, అది సేవకుడైనా విశ్వాసులైనా, ఒకరు తెలుసో తెలుగు తప్పు చేసి మనం ఏం చేయాలా? ఖచ్చితంగా క్షమించాలా. మరి నేనైతే కనుక నవంబర్ 20 తారీఖు నుంచి జనవరి 1వ తారీఖు వరకు, నవంబర్ 20 నుంచి జనవరి 1వ తారీఖు వరకు నేను అదే చేశాను. ప్రభువా, అయ్యా ఎవరైనా కానీ తెలుసో తెలుగో తప్పుదమ్ములు చేస్తుంటే, అది ఫెలోషిప్లైనా కానీ విశ్వాసులైనా కానీ ఎవరైనా కానీ, అయ్యా వాళ్ళందరినైనా క్షమించండి. అయ్యా ఇదిగో మా అందరికి ఐక్యత దయచేయండి. నేనే గొప్ప, నేనే పెద్దవాడినని కాకుండా అందరికడ ఐక్యతగా కలిగి చేయటానికి కృపను దయచే ప్రభుని. నేను ఎంతమందినైతే నా మనసులో నాకు నేను చేసిన సహాయాన్ని బట్టి, లేకపోతే నేను వాళ్ళ మీద చూపించిన ప్రేమను బట్టి, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అలా చూపించినప్పుడు ఇక్కడ వాళ్ళకి కృతజ్ఞత లేకుండా ఈరోజు ఉన్నారు. ఆ సమయంలో మరి నేను దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇదిగో నిన్ను క్షమించాను కాబట్టి నువ్వు కూడా వారిని క్షమించమంటే, ఆ రోజున వాళ్ళని క్షమించి వాళ్ళందరితో కూడా ఐక్యమత్యగా నేను ఉన్నాను బిడ్డలారా. కారణం ఏంటో తెలుసా? మనం ఐక్యత లేకుండా ఉంటే, అందుకే బైబిల్ కన్నట్టుగా ఒకళ్ళైతే 10,000 దెయ్యాలను వదలగొడితే ఇద్దరు కలిస్తే 10,000 దెయ్యాలను వదలగొడతాడని ఆ లేఖనాలు సెలవిచ్చిన ప్రకారం మనం కలవనకుండా, సేవకులను కలవనకుండా వాడు ఎంతగానో ఆతృత చెందాడు. అందుకే సేవకుల్లో కూడా ఏముంటుందంటే, ఫెలోషిప్లో దేంట్లో అయినా సరే, ఒక గొప్ప సేవకుడైనా సరే, ఏదో వాళ్ళ కులాన్ని బట్టి వాళ్ళని వెచ్చించుతున్నారు, లేకపోతే ఏదో వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళని, వాళ్ళకి ఏదో సహాయం చేసే వాళ్ళని, లేకపోతే వాళ్ళతో బాగా ఫర్రగా ఉన్న వాళ్ళని మాత్రమే అనేక విషయాల్లో వాళ్ళని ప్రోత్సాహపరుస్తున్నారు. కానీ ఒకవేళ కొంచెం తక్కువగా ఉండి, ఒకవేళ కొంచెం అభిషేకం తక్కువగా ఉండి, లేకపోతే ప్రత్యక్షతలు కొంచెం తక్కువగా ఉండి, ఒకవేళ వెనకాల అతనికి సంఘం సరిగ్గా సపోర్ట్ చేయలేదు, చిన్న సంఘం అయితే, అటువంటి సేవకులను ఎవరు కాడా బలపరిచే సేవకులు ఈ రోజుల్లో లేరు. తన బిడ్డలే పెరగాల, తన వాళ్ళే పెరగాల, తన కొడుకులే వాడబడాలా అని ఆ మనసు ఉండటం వల్ల సేవకుల్లో అనేక మంది విశ్వాసులు ఏమైతే నిరోధ స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు, నిరాశలోకి వెళ్ళిపోతున్నారు. కానీ నేను చూస్తున్న ఈ ప్రాంతాలన్నీ నేను ఇలా తిరుగుతున్నాను కాబట్టి, చాలా ప్రాంతాల్లో ఎలా ఉన్నారంటే, సేవకులు కొడుకులు మాత్రం రాజకీయ నాయకులు అవ్వాలా, సేవకులు కొడుకులు డాక్టర్లు అవ్వాలా, సేవకులు కొడుకులు ఇంజనీర్లు అవ్వాలా, సేవకుల నాయకులు మంచి చదువులు చదవాలి. కానీ ఎవరు ఈ సేవకులకు ఏది సంఘంలోకి వచ్చిన ఆ విశ్వాసం మాత్రము ఏమవ్వాలంటే సేవకులు అవ్వాలంట. ఇది కరెక్టా? ఇది కరెక్టా? యాజకుడు కొడుకు యాజకుడు అవ్వాలా, ఏలి కుమారులు ఏమైరు సేవకులు రీబల షంతెరగల రంతెరగదన హరి అంతే కౌరవ కురుమాలు ఎలాగారు. అలాగా యాజకుడు కొడుకు యాజకుడు అవ్వాలి తప్ప, నీ కొడుకులు డాక్టర్లు, ఇంజనీర్లు, లేకపోతే అనేక USA, కెనడా, అమెరికాలు వెళ్ళటం కాదు. నీ కొడుకు నువ్వు సేవకుడు కాబట్టి నీ సేవకుడు నీ కొడుకు సేవకుడు అవ్వాలా. నేను అంటాను, ఒకవేళ అలా పంపిస్తే ఇప్పటికైనా దాన్ని వదిలిపెట్టి సేవలు స్థిరపరచు, కొన్ని ఆత్మరక్షిత కొడుకు నేను నిలబెట్టు. కానీ నేను ఎందుకు ఈ వాక్యం ఈ మధ్యలో ఈ మాట ఎందుకు ఇచ్చాడు నాకైతే తెలియదు. కానీ ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా కనుక లైవ్లో ఇప్పుడు తర్వాత చూస్తే, నీ కొడుకుల్ని సేవకుడైతే సేవకుడికే సమర్పించుకో, నీ కూతురుని సేవకురాలైతే సేవకురాలకే సమర్పించుకో. అంతే తప్ప ఈ లోక చదువులన్నీ వ్యర్థం. ఎందుకంటే ఈ హైదరాబాద్ అనే ప్రాంతంలో నేను మంచి జాబు చేసి లక్షలు సంపాదిస్తున్న సమయంలో నాకు అప్పుడు ఎంత సంపాదించిన సంతోషం లేదు. కానీ నా నాన్నగారు సేవకుడు కాదు, మా అమ్మగారు తరపున సేవకురాలు లేరు, నా తరపున ఎవ్వరు సేవకురాలు లేరు, కానీ సేవకురాలు లేరు. కానీ దేవుడు దాని ఉచితమైన కృపను చెప్పి ఇన్ని వేల మందిలో నన్ను ఎన్నుకొని ఆయన సేవకుడు ఏర్పరచుకున్నాడు. దాన్ని బట్టి నేను ఎంత సంతోషిస్తాను తెలుసా? అన్ని లక్షలు సంపాదించిన సంతోషం లేని నా జీవితంలో ఈరోజు ప్రతి చోట వెళ్ళి కొన్ని ఆత్మలకి రక్షణ ఇస్తూ, కొన్ని ఆత్మలకి సువార్త చెప్తూ, కొన్ని ఆత్మలకి నా సాక్ష్యం చెప్తూ దేవుని వైపు నడిపిస్తుంటే నా ఆనందము అపరిమితం. రాత్రనక పగలనక సమయమనక అసమయమనక ఎంత ఇబ్బంది అయినప్పటికీ కూడా దేవుడు నడిపిస్తున్న విధానం బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎందుకంటే భయంకరమైన హార్ట్ స్ట్రోక్ నాకు వచ్చినప్పుడు నా దేవుడు నన్ను బతికించి, డాక్టర్లు అయితే కొద్ది దూరాలే ప్రయాణాలు చేయాలా, మెడిసిన్స్ వేసుకోవాలా అని చెప్పినప్పుడు కూడా నేను నా దేవుని మహాకృపను బట్టి క్రీస్తు చేసినందు బలవంతుడు కమ్మన్నట్టు నా దేవుడు తన యందు బలవంతుడిగా నన్ను చేస్తూ, ఏ టాబ్లెట్లు కానీ ఏ తక్కువ దూరపడానికి అనేక వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తానికి దేవుడు కృపనిచ్చాడు. నేను అంటాను, ఒక్కడు చెప్తున్నాను, అడుగుతున్నాను ఈ మాట, సహోదరులందరూ ఐకమత్యం కలిగి ఉంటే మేలు మనోహరం అన్నారు కదా. మరి నీ ఇంటి పక్కన సేవకుడితో, నీ గ్రామంలో ఉన్న సేవకుడితో, నీ తోటివారి సేవకుడితో, లేకపోతే ఫెలోషిప్లో వస్తున్న సేవకులతో నువ్వు ఐక్యతగా ఉంటున్నావా? ఐక్యతగా ఉంటున్నావా? సేవకుడా ఐక్యతగా ఉంటున్నావా? చెప్పు మాట.
ఐక్యతగా ఉంటున్నావా నువ్వు? నీ సేవకు, నీ పక్క సేవకుడు నీ కోపం. నేను అంటాను, నీ సేవ నీది, ఆయన సేవ ఆయనది. ఎందుకో తెలుసా? నేను అంటాను, హైదరాబాద్ పట్టణం అనుకుందాం. హైదరాబాద్ కొన్ని 100 కిలోమీటర్లు ఉన్నాయనుకుందాం. అంతా నువ్వే కొయ్యాలంటే కొయ్యలేవు. ఒకవేళ ఆకుడిపట్నం అనుకుందాం, ఆకుడిపట్నంలో అంతా కొయ్యాలంటే ఒకే సేవకుడు కొయ్యలేడు. ఒకవేళ భీమవరపట్నం అనుకుందాం, గుడివాడపట్నం అనుకుందాం, విజయవాడ అనుకుందాం, లేకపోతే రాజమండ్రి అనుకుందాం, లేకపోతే వైజాగ్ అనుకుందాం, కాకినాడ అనుకుందాం, అంతా నువ్వు ఒక్కడవే కొయ్యలేవు. వల్ల కాదు. ఎందుకో హర్షపటాన్ని చేసినా రావట్లేదు ఇంటర్వ్యూ. సారీ, బ్లూటూత్ కదా. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడా, కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం అవటం వల్ల ఇబ్బంది వచ్చింది. రేబలాబావు శరగర మలంటెరెగ దనంతెరెగ దలరంతెరెగ దనమాసి హంటెరెగల రబో రేకే తెలిగర నహషి అంటెరెగల దరంతెరెగ దనమా అంటియారలరంటెరెగల రబోతి హనమసియ. నేను ఒక్కటే నా ఆశ, నేను ఎందుకు ఈ లైవ్లోకి దేవుడు నన్ను తీసుకొచ్చాడంటే, ఐక్యత లేదంట. దేవుడు, నేను ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు దేవునితో నేను గడుపుతున్న సమయంలో, నా కుమారుడా ఐక్యత లేదు. ఎవరెవరిలో లేదంటే, విశ్వాసుల ఐక్యత లేదు, సేవకుల్లో సేవకుల ఐక్యత లేదు. దానివల్ల ఆత్మను రక్షించలేకపోతున్నారు, ఆత్మల్ని నా దగ్గరికి చేర్చలేకపోతున్నారు. దాని నిమిత్తం నువ్వు మాట్లాడు అని నన్ను దేవుడు రేపితే, నా ప్రార్థనలో నుంచి బయటకు వచ్చి ఇదిగో ఇప్పుడు మీతో లైవ్లో ఇలా మాట్లాడుతున్నాను. కేటెరినమాన్ తెరెగలరబు షెరెగలరమన్ తెరెగలరమన్ తెరెగదన హటియ రేకే టెలరి రాశి అంటెరెగలరబోసి హంతెరెగలరమౌంతియాడరబ రేమనమాటి అంటెరెగలరమో షెగలరబోతి హసియరదంటరా. కానీ నేను ఒక్కటే అడుగుతున్నా, లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరిని కాడ నేను అడుగుతున్నా, ఒకవేళ విశ్వాసినివైతే నీ తోటి విశ్వాసతో ఐక్యమత్యం ఉంటున్నావా? సేవకుడైతే నీతో పాటు సేవ చేసే సేవకుడితో ఐక్యమత్యం ఉంటున్నావా? ఒకవేళ ఆ విధంగా ఉండలేకపోతే, దేవుడు మొదటి ఆజ్ఞ నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించిన ఆజ్ఞ నువ్వు తప్పినట్టే. పాపం ఏంటి అంటే, ఆయన ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. నువ్వు ఎంత సేవ చేసినా, ఎన్ని వేల మందిని సంపాదించినా, ఎంత పెద్ద సగం కట్టినా, మేడ మెద్దులు ఇలాగా నువ్వెంతో పెద్ద గోపురంలాగా నీ మందిరం కట్టినా, నీవు నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించకపోతే నువ్వెక్కడికి వెళ్తావు? దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతావా? ఎన్ని ఆత్మలు రక్షించిన దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతావా? ఎందుకు? ఆయన ఆజ్ఞను అతిక్రమించావు కాబట్టి. విశ్వాసుడా, సేవకుడా, ఈ రోజున సంఘాలలో లేదు ఇది. ఒక విశ్వాసి మంచిగా పాట పాడుతుంటే మరొక విశ్వాసికి నచ్చట్లా. ఒక విశ్వాసి రిబలాన మాషి అంటెరెగల దరంతెరెగ, ఒక విశ్వాసి ఒకవేళ దేవుని కృప ద్వారా ఎదుగుతే, దేవుని కృప ద్వారా కొన్ని ఏదైనా దేవుడు ఆశీర్వదిస్తే మరొక విశ్వాసికి నచ్చట్లా. ఒకవేళ ఒక విశ్వాసి పరిచర్య చేస్తుంటే, ఆ పరిచర్య ఒకవేళ ఆ దైవజనుడు ఆ బిడ్డకి ఇస్తే, ఈ దైవజనుడు మమ్మల్ని ప్రేమించట్లేదు, వాళ్ళని ప్రేమించట్లేదని, వాళ్ళని ప్రేమిస్తున్నారని చెప్పి ఈ సంఘం వదిలిపెట్టేసి మరో సంఘానికి వెళ్ళిపోతున్నారు. నేను అడుగుతున్నాను ఈరోజు, ఇందాకే చెప్పే మాట, ఆ సమయం వాళ్ళకి అవకాశం వచ్చిందేమో, ప్రభా నాకడి అవకాశం నాకు దయచేయమని అడిగితే, ఏలీ తర్వాత ఏలీషను వాళ్ళ వాడుకున్నాడు, నేను కూడా అలా వాడుకుంటాడు. అదే సేవకుడి విషయంలో కాడంతే. ఒకవేళ నీకన్నా దైవజనుడు, వేరే దైవజనుడు బలంగా వాడబడుతున్నాడా, ఆ దైవజనుడి కోసం ప్రార్థన చేయి, ఆ దైవజనుడి కోసం కన్నీరు విడువు. ప్రభా నీ దైవజను ఇంకా బలంగా వాడుకో, అనేక ఆత్మలను రక్షించడానికి కృపని, అనేక ఆత్మల్ని ప్రభు నీ వైపు తిప్పడానికి ఆ కృపని, వెళుతున్న ప్రయాణాలు తోడుండండి, వెళుతున్న ప్రయాణాలు అభిషేకంతో నింపండి నాయన. ఎక్కడికి వెళ్ళినా కొన్ని ఆత్మలు రక్షించడానికి కృపను దయచేయండి అని నువ్వు గనక నీ దైవజనుడు కనుక ఆ దైవజనుడు కనుక ప్రార్థన చేసే చెప్తున్నా. ఎక్కడైతే నువ్వు వాడబడతలేదో, ఎక్కడైతే నిన్ను ఇదిగో ఎవరికైనా నేను పిలవట్లేదో అక్కడ కాదు, ప్రపంచం నలుదిక్కులకి నేను పిలిచి నిన్ను నా దేవుడు ఊరేగిస్తాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయన్ని ప్రేమించి ఆయన కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే మొదటి సామెయలు 12:3 అంటాడు, ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేయకపోవటమే పాపం. ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేయకపోవటమే పాపం. అది నేను హైదరాబాద్లో రూమ్లో ఉండి కాడ ప్రార్థన చేస్తున్నప్పుడు కాడ ఉదయకాలంలో భార్య భర్తలో గురించి నేను చెప్పాను. ఈ సాయంకాల సమయంలో నేను ఎందుకు ఈ లైవ్లోకి నన్ను తీసుకొచ్చాడంటే, ఐక్యత లేదు, యూనిటీ.
ఉంది అన్న వాళ్ళు లైవ్లో చూస్తున్న వాళ్ళు ఈ నిజమే అయ్యగారు, ఇదిగో మన రాష్ట్రంలో, మన దేశంలో, మన గ్రామంలో, మన జిల్లాలో ఇదిగో విశ్వాస మధ్యలో యూనిటీ ఉంది, లేకపోతే సేవకుల శాఖ మధ్య యూనిటీ ఉంది, అందరు ప్రేమగా ముందుకు వెళ్ళిపోతున్నారు అని ఉండి ఉంటే కనుక మీరు మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా నేను చాలా సంతోషించే వ్యక్తిని, మొదటి వ్యక్తిని నేనే. లేదు బిడ్డలారా, లేదు, యూనిటీ అనేది లేదు. ఎందుకు అనంటే సాతాను గోడు వాడు ప్రయోగం. ఒక సేవకుడు కలిస్తే అక్కడ ఒక ప్రవచనాత్మకమైన ప్రార్థన మొదలవుతుందని, ఆ ప్రాంతమంతా రక్షించబడుతుందని, లేకపోతే ఆ ప్రాంతంలో పనిచేస్తున్నవన్నీ కూడా హతమార్చబడతాయని. అందుకే ఒక్కలైతే 10,000 దెయ్యాలు 10 దెయ్యాలు వదలగొడితే ఇద్దరు కలిసి 10,000 దెయ్యాలు వదలగొడతారని ఇద్దరు అభిషేక్తులను కలవనివ్వదు. అందుకే ప్రార్థన చేద్దామంటే కలవటానికి ఇది చాలా ఆటంకాలు కలుగుతాయి. రీబలమా రియానంతెరగల రమంతెరగల బోష్ ఎరగదల రంతెరగదనా రణతి అలరంతెరగ జియానంతెరగల రమాంతెరిల రబోషకరదలదర సియతెరి రేకెటెలియాంతెరగదరమో శిఖదరదరంతెరగదన హలరత హస్య. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీరు మాట్లాడండి. ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలు అయితే, ఏ దేశాల్లో అయితే, ఏ జిల్లాలు అయితే, ఏ గ్రామాలు అయితే, ఎక్కడైతే ప్రభా ఇదిగోనైనా సేవకుల ఐక్యత లేకుండా, విశ్వాసాల ఐక్యత లేకుండా నేను అపవాదినైనా వాడు చేసిన ప్రణాళికలను అయా బయలుపరచడానికి, బయలు చేయడానికి ప్రభా నన్ను నువ్వు నిలబెట్టి నువ్వు మాట్లాడుతున్నావు నీవు కాబట్టి నాయన. అయా ఎంతమంది లైవ్లో చూస్తున్నారు నాయన, తర్వాత ఎంతమంది చూడబోతున్నారు నాయన. ఐక్యత లేని వాళ్ళు ఐక్యతగా కలవాలి ప్రభా, ఐక్యత కలవాలి. సౌలులాగా అయా సౌలులోకి వచ్చిన ఆత్మలు, పనిచేస్తున్న ఆత్మలు తొలగిపోవాలి నాయన. ఆత్మలు బయటికి వెళ్ళిపోవాలనైనా. ఇదిగోనైనా అయ్యా రిబలవా షంఠెరగల దావీదుకు 10,000 కొలదంలో అసూయ వచ్చినట్టు అసూయమైన దురాత్మల ప్రభా ఈ సేవకుల్లో కానీ విశ్వాసంలో కానీ ఉంటే కనుక అవి యేసు నామంలో తొలగిపోవాలి. ఈ రోజు నుంచి అందరిలో కూడా ఐక్యమతి ఉండాలి ప్రభా. ఇదిగో 133 కీర్తన 1వ వచనం నుంచి నైనా అయా చివరి వచనాల వరకు నైనా ఐక్యతగా ఉంటేనైనా ఇదిగోనైనా ప్రభా నీ అభిషేకమునైనా తల నుంచి అరికాల వరకు నైనా అయా ఆరోను గడ్డమాద నుంచి కడిగినైనా కారుతుందన్న విధంగా అయా ఇదిగో ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండి, ఒకరికొకరు ఆప్యాయత కలిగి ఉండి, ఒకరికొకరు సహకారం చేసుకుంటూ, ఒకరికొకరు ముందు నడిపించుకుంటూ అయా ఇదిగో సాగిపోతేనైనా అభిషేకము పొర్లు పొంగుతుంది నాయన. అందుకే కొలసీలను చెప్పిన ప్రభా అయా ఒకరొకరు సంగీతలు పాడుకుంటూనైనా బుద్ధి చెప్పుకుంటూ హెచ్చరించుకుంటూ అయా ఇదిగో ఒకరొకరు ప్రార్థన చేసుకోమని నువ్వు చెప్పావు కదా నాయన. అయ్యా అటువంటి చేయనివ్వకుండా ఏ దుష్టుడైతే బిడ్డలనైనా అడ్డుకుంటుందో ఈ రోజునైనా ఈ మెసేజ్ ద్వారా అయ్యా ప్రతి దైవజనుల్లో, ప్రతి విశ్వాసులో కూడా ఐక్యతనే ఆత్మనైనా బిడ్డలోనికి వెడల వెల్లునుగాకనైనా ఎల్లుని గాకనే ఆత్మనైనా బిడ్డల హృదయంలోనికి వెల్లుని గాకనైనా ఎల్లి ప్రభ ఇదిగోనైనా ఆ రాష్ట్రమైతే రాష్ట్రము, ఆ జిల్లా అయితే జిల్లా, ఆ గ్రామం అయితే గ్రామం, ఆ దేశం అయితే దేశము అయ్యా ఇదిగో ఆ నేషన్స్ అయితే నేషన్స్లో అయ్యా ఇదిగో యూనిటీ 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 కావాలి నాయన. అయ్యా యూనిటీ ఉంటేనైనా ఏదైనా సరే కార్యం జరుగుతుంది ప్రభా. అందుకే చూడండి బైబిల్ గ్రంథంలో 3 తాళ్ళు కలిపిన గట్టిగా బంధం గట్టిగా ఉంటుందని చెప్పారు. అందుకే ఒకరికొకరు విశ్వాసుల్ని, ఒకరికొకరు సేవకులను కలనొకడు దుష్టుడు యేసునామములో లయపరచబడాలా. రాకటేరి గణనస్య. నేను ముగించబోతున్నాను, ఎందుకంటే నాకు ఒక దేవుడు ఒక మాట చెప్పమని ఇది ముగిస్తున్నాను. ఇంకా సహోదరులు ఐక్యత కలిగి ఉండటం మేలు ఎంతో మనోహరము. నేను అడుగుతున్న సేవకుడా, నీ పక్కంటి సేవకుడితో ఐక్యత కలిగి ఉన్నావా? నేను చెప్తున్నా, నా గుండె మీద చేయించుకొని చెప్తాను. నేను కొన్ని 100 మంది సేవకులతో ఐక్యత కలిగి ఉన్నా. ఎందుకో చెప్పను ఈ మాట. ఈరోజు అనేక మందికి నేను సహాయం చేయటనే కానీ అందరికి మంచి చర్చలు ఉన్నాయి. మంచి చర్చలు నాతో సావాసం చేసిన వాళ్ళందరికీ కూడా, నేను సావాసం చేసిన వాళ్ళందరికీ కూడా దేవుని మహాకృప వల్ల వాళ్ళకి ప్రార్థన సహకారాన్ని మేము అందించి ప్రార్థన దేవుని మహాకృపలు ఇచ్చిన అభిషేకం ఆ ప్రార్థన ఆత్మతో ప్రార్థన చేయటం వల్ల చాలామంది ఒకప్పుడు తనతో చేసేవాళ్ళు 20 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు తనను వాడుకొని తోసేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలపరిచి ఆ రోజున దేవుడు మహాకృపల్లో చేయటం వల్ల ఈరోజు అనేక మంది సేవకులు ఆ మంచి మందిరాలు కట్టుకొని మంచి సేవను చేస్తున్నారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగా కాక అది చేసింది దేవుడు, దానికి మమ్మల్ని మధ్యలో వాడుకున్నాడు. దాన్ని బట్టి దేవుని కృప. ఎందుకంటే ఎంతోమంది సేవకులు అవసరానికి వాడుకుని దూరపరిచినప్పుడు కాడ నేను ఒకటే చెప్పాను, ఎవరైతే మనకి దూరంగా ఉన్నారో వాళ్ళందరిని కాడ ఐక్యత కలపాలి, ఐక్యతగా తీసుకురావాలి. వాళ్ళందరినీ కూడా మన దానిలో చేర్చుకోవాలంటే దేవుడు
ఆ పంచం అంటే కూరతో ఏం చేసిందంటే అలా కలవకూడదు, ఇలా కలవకూడదు, మనం సపరేటు, నువ్వు సపరేటు, నేను సపరేటు, నేను ఇది నాయన అది అని సేవకులు చాలామంది కొన్నిసార్లు మాట్లాడినప్పుడు ఆ సేవకులకి నేను ఏం చెప్పానంటే అలా ఉండటం కాదు, అది అలా మనం మాట్లాడుతున్నామంటే మనలో ఏమున్నదంటే క్రూరదోత ఉన్నదని అర్థం, ఉన్నదని అర్థం. మన ఎంత అనుభవం ఉన్నా, మన తల నెరిసిన ఎంట్రుకలు ఉన్నా కానీ అటువంటి కనుక మనసు మనకు ఉంటే కనుక ఆ మనసులో ఉన్నదంటే క్రూరదోత అనుభవం. అతను నిజంగానే మంచివాడు కాదు, ఒకవేళ ఆ వ్యక్తి గురించి నేనే చెప్పుండొచ్చామో, కానీ అది తెలియనప్పుడు అంటాడు కదా, నేను హింసకుడును, దోషకుడును, హానికరనప్పుడు ఇదిగో నేను తెలుసు మాట్లాడినప్పుడు నా దేవుడు నన్ను క్షమించి నాకు సేవనిచ్చినప్పుడు అది మరలా మేము తెలుసుకొని మరలా వాళ్ళందరినీ కలపాలని ఆశపడితే ఈరోజు కొంతమంది సేవకుల్లో ఏముందంటే ఐక్యత లేకుండా వాళ్ళని కలవకుండా నేనే చేస్తాను, నేనే ఉంటాను, నాదే అని చెప్పి అనేక మంది ఏమైపోతున్నారు, ఏదో గొప్ప నేనే గొప్ప అని చెప్పేసి కలవనకుండా చేస్తున్నది దురాత్మని గ్రహించక. ఎందుకంటే సాతాను కుయుక్తులు మనం ఎరగని వారం కానీ అపోస్తలుల పనులు కాకుండా నేనే గొప్ప అనేది అనేక మంది ఉన్నారు. ఆ రోజున నేను అంటాను, ఆ రోజున ఆ సేవకు నేను దోషేసినప్పుడు ఆ మనసు ఉండకపోతే ఈ రోజు నీ సేవ ఉండేదా? ఆ రోజు నేను ఎవరికడ గుర్తించి నీకు ఆ కృపను నీకు సపోర్ట్ చేయకపోతే ఈరోజు నీ సేవ ఉండేదా? అడుగుతున్నాను. అందుకే 5 ఏళ్ళు ఒకేలాగుండో సేవకులారా, ఈ 5 ఏళ్ళు ఎక్కువలాగుండో అందరి సేవకులను కలుపుకొని ముందుకు తీసుకెళ్ళండి. అందరికీ అవకాశం ఇవ్వండి. నీ వాళ్ళకి, నీ రక్త సంబంధికి. ఈరోజు సేవకుల కాడ ఏమైపోయిందంటే కులం ఎక్కువైపోయింది. నా కులమోనే వాడుకోవాలా, నా కులాన్ని వాడుకోవాలా, నా కులమోడే పైకి రావాలా, నా వాడే పైకి చెప్పాలా, నా వాడే వాక్యాలు చెప్పాలా, నా వాడిని హెచ్చించాలా, నా కొడుకుని హెచ్చించాలా. ఇది కాదు, అందరినీ సమానంగా చూడు. ఆయన పక్షపాతం లేని దైవజనుడా, ఆయన పక్షపాతం లేని దేవుడైన. నీకు పక్షపాతం ఎందుకు? నీ కొడుకు వాడబడాలా, నీ కులమే వాడబడాలా, నీ వాళ్ళే వాడబడాలని ఎందుకు ఇవన్నీ నీకు? అది సేవకుడుకున్న లక్షణం అయితే కాదని నేను చెప్తాను ఖచ్చితంగా. అందుకే ఈ రోజున ఒకటెట్టా, నీకు ఎవరైతే గౌరవించట్లేదో వారికి నువ్వు దూరంగా ఉండు. నీ గవర్నమెంట్ నీకు తెలుసు కాబట్టి ఆ గౌరవాన్ని ఎవరిస్తారో తెలుసా? దేవుడిస్తాడు. ఒకవేళ అలా బాధపడుతున్న యవన సేవకులు ఉంటే కనుక ఈ మాట మీ హృదయంలో రాసుకోండి. మాట నేను అంటాను, ఏ సేవకుడు నేను హెచ్చించవసరం లేదు కానీ, నిన్ను హెచ్చించే దేవుడు ఒకడున్నాడు. ఆయన నీ కొరకు తన సర్వాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చేసిన దేవుడే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య. ఎక్కడుంది ఐక్యత? నాకు ఇదే బాధ. నా మనసులో ఉన్న బాధ ఏంటంటే, ఐక్యత లేకపోవటం వల్ల ఆత్మలు నశించిపోతున్నాయి. ఐక్యత లేకపోవటం వల్ల పట్టణము సొదొమ తగలబడిపోతున్నాయి. ఐక్యత లేకపోవటం వల్ల పాపం పెరిగిపోతుంది. ఐక్యత లేకపోవటం వల్ల ఏమైపోతుందంటే నశించిపోతున్న ఆత్మల్ని రక్షించలేకపోతున్నాం. నేను 2 గ్రూపులను చూసాను. ఒకటి దైవజనులు ఆత్మీయులు జపని అయ్యగారు ఐఎఫ్జే ఒకటి చూశాను. దాంట్లో విజ్ఞాపన ఉద్యమం మాత్రం ఇట్ ఈస్ వండర్ఫుల్ రాబలాస్తాను. అయ్యగారు ఇంకా మిమ్మల్ని దైవుడు ఇంకా బలంగా మిమ్మల్ని వాడుకోవాలా, ఇంకా ఈ దేశ మహారక్షణ కలిగిన ఏ వాగ్దానం అయితే దేవుడు మీకు ఇచ్చాడో ఆ వాగ్దానంలో ఇంకా దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకొని ఈ దేశాన్ని రక్షించే కృప దేవుడు మీకు దయచేనుగాక. మీరు వెళ్తున్న ప్రయాణాల్లో అన్నిట్లో కూడా దేవుడు మీకు తోడై ఉండునుగాక మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జపనయ్య గారు నిజం వండర్ఫుల్. మీ ఐఎఫ్జీ మేము చూస్తున్నాను. నేను ఐఎఫ్జీలో దేవుడు అద్భుతంగా చేస్తున్నారు. ఎందుకంటే ప్రశాంత్ అయ్య గారు మిమ్మల్ని తీసుకొచ్చినప్పుడు మేము గ్రౌండ్లో చూసాం. అలాగే జపన శాస్త్రి గారు తీసుకొచ్చినప్పుడు, అజ్మూరు ప్రశాంత్ అయ్య గారు తీసుకొచ్చినప్పుడు మేము చూసాం. దేవుడు అద్భుత రీతిలో మిమ్మల్ని సేవకుడు ఎలా ఉండాలా, ఏ విధంగా దేవునికి సేవ చేయాలా, దేవునికి ఏ విధంగా లోబడాలా, దేవునికి ఎలా ముందుకు సాగిపోవాలని నేను చూశాను. కానీ మిమ్మల్ని ఇంకా దేవుడు ఇంకా బాహుబలం వచ్చి బలమైన ఒక రోషం గల ఆత్మకి మిమ్మల్ని దేవుడు నడిపిస్తున్నారు. బలమైన ఆత్మకి మిమ్మల్ని ముందుకు నడిపించాలా. అలాగే PWA సిల్వి గారు, నా దగ్గర ఆయన ఇచ్చిన పేపర్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. కొన్ని రాష్ట్రాల కోసం, దేశాల కోసం విజ్ఞాపన పరులు సిల్వి గారిని లేపారు. నిజంగా అది ఎంతో వండర్ఫుల్ వర్క్. మరి ఆ దైవజన కాడ దేవుడు బలంగా వాడుకొనును గాక. నేను చాలా ఫెలోషిప్లు చూశాను, కానీ ఆ ఫెలోషిప్లో ఇలాగ ఐక్యత లేదు. ఈ విధంగా దేవుని కొరకు రోషం కలిగి సేవ చేయాలని,
అందరు కలిసి ఐక్యత కలిగి ముందుకెళ్ళాలని లేదు. కానీ నేను చెప్తున్నాను, ఈరోజు ఈ వాక్యం ఎందుకు నువ్వు నాకు ముందుకు పెట్టాడంటే దేవుడు ఇది కొన్ని దినాల నుంచి దేవుడు ముందు పెట్టినా కానీ నేను ఏం చేశానంటే చేద్దాంలే అని అనుకున్నాను. కానీ ఈరోజు మధ్యాహ్న కాలంలో నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి మరలా ఏం చెప్తున్నాడంటే ఇది నువ్వు చెప్పాలా, ఐక్యత లేదు, ఈరోజు ఐక్యతగా ఉండాలని చెప్పు. యూనిటీగా పోవటం వల్ల సాతానికి అవకాశం ఇచ్చి ఆత్మలో నశించేదట వాడు చేస్తున్నాడు, అనేక మందిని మృంగేస్తున్నాడు. దయచేసి అలా ఉండకుండా ప్రతి దైవజనుడికి నీ విశ్వాసకి మాటలు చెప్పని నన్ను రేపితే మరి మీ మధ్యలోనికి ఏ విధంగా నేను వచ్చాను. నేను అడుగుతున్నా, మరి ఉందామా? అందరం ఐక్యత కలిగి ఉండి ప్రార్థన చేసి మన దేశాన్ని రక్షించుకుందామా? మన రాష్ట్రాన్ని రక్షించుకుందామా? లేకపోతే మన గ్రామాన్ని, మన జిల్లాని అంటాను. ముందు నీ జిల్లాని రక్షించు, ముందు నీ గ్రామాన్ని రక్షించు, తర్వాత నీ జిల్లాని రక్షించు, తర్వాత నీ రాష్ట్రాన్ని రక్షించు, తర్వాత నేషన్స్ రక్షించు, తర్వాత దేశం కోసం మనం ముందుకెళ్ళాలని నేను ఆశపడుతున్నా. ఒక విశ్వాసి అయితే కనుక ఇదిగో నీ తోటి వారు బాగా వాడబడుతుంటే ప్రభా బిడ్డను వాడుకుంటున్నందుకు నీకు వందనాలు, నన్ను ఇక్కడ రానుకాలు వాడుకొని నీ నామానికి ఘనమంగా నన్ను వాడుకొని నన్ను ఇక్కడ నీ సాక్షిగా నిలబెట్టుకొని ప్రార్థన చేయి తప్ప ఇదిగో సౌలు లాంటి అసూయ నీలోకి రాకుండా ఉండాలని ప్రార్థన చేసుకో. అలాగే సౌలు లాంటి మనసు నీలోకి రాకుండా ప్రార్థన చేసుకో దైవజనుడా. చాలా చాలా చూస్తున్నాను నేను. ఎందుకంటే ఈ సేవలో అతి తక్కువ సమయంలో వచ్చినప్పటికీ కాడ దేవుడు కొన్ని ప్రత్యక్షతలు ఇస్తూ కొన్ని మాటలు పలుకుతూ, ఎందుకంటే అనేక మంది ముందుకొచ్చి మాట్లాడలేకపోతున్నారు, చెప్పలేకపోతున్నారు. సంఘాలలో ఏమున్నదని ఖండించే వాక్యం లేదు, గద్దించే వాక్యం లేదు, బుద్ధి చెప్పే వాక్యం లేదు. నేను అడుగుతున్నాను ఈరోజు, నీవు నీ సేవకులతో యూనిటీ లేకపోతే సేవకుడా నీ సంఘంలో నీ విశ్వాసాల కాడ యూనిటీగా ఉండరు. నేను ఒకటే అడుగుకుంటున్నా, మీ అందరికన్నా చిన్నవాడిని, కానీ దేవుడిచ్చిన కృపను బట్టి ఈరోజు మీతో ఏ విధంగా మాట్లాడటానికి దేవుని కృప ఇచ్చాడు. ఓ విశ్వాసి, ఓ సేవకుడా, ఇప్పటికైనా మారు మనసు పొంది ఒకవేళ 139 కీర్తన 23-4 వచనాల ప్రకారము ఒకవేళ ఇంకా నీలో దేవునికి ఆయాస్కరం ఉంటే కనుక నన్ను పరిశోధించు ప్రభువా, అయా ఇదిగో నన్ను పరిశోధించి, అయా ఇదిగో నన్ను నీ మార్గంలోనికి నడుపు ప్రభు అని ఏ విధంగా అయితే దావీదు భక్తుడు ప్రార్థన చేశాడో ఆ విధంగా ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోయి అందరూ కలిసి దేవుని రాజ్యాన్ని కట్టి క్రీస్తు జెండాని ఎక్కడైతే లేదో అక్కడ పాతి ఐక్యతగా ముందుకు సాగిపోదాం. ఆ ఐక్యత లేదు కాబట్టి ఈరోజు అనేక మంది క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, అనేక సంఘాలు కూల్చివేయబడుతున్నాయి, అనేక చోట్ల సంఘాలు కట్టకుండా ఉంటున్నాయి, అనేక చోట్ల మాస్టర్లను కొడుతున్నారు. అదే అందరూ కలిసి కనుక ఈ ఆంధ్ర రాష్ట్రంలో లేదా తెలంగాణ రాష్ట్రంలో మన భారతదేశంలో ప్రతి సేవకుడు కనుక కలిసి గట్టిగా నిలబడితే సింహ గర్జన లేస్తుంది. నిద్రపోతున్న సింహాన్ని లేపినట్టు వాళ్ళు వీళ్ళతో మనం పెట్టుకోకూడదు. ఇంకా ఇటువంటి వాళ్ళతో మనం పెట్టుకుంటే మనము ఉండము. ఇదిగో వాళ్ళ దేవుడు శక్తిమంతుడని ఏ విధంగా అయితే ఫరో సైన్యానికి ఫరోకు చూపించాడో ఆ దేవుడు ఇంకా సజీవుడిగా ఉన్నాడు. ముంచి వేస్తాడని భయం రావాలంటే ఒక సేవకుడులో, ఒక విశ్వాసులో ఇద్దరు విశ్వాసులు కలవాలా, ఇద్దరు సేవకులు కలిసి కనుక ప్రయాణం చేసి ఐక్యత కనుక చేస్తే కనుక ఈ దేశాన్ని మనం రక్షించుకోగలం. లేకపోతే ఈ దేశాన్ని మనం రక్షించుకోకుండా రాకడగా వచ్చే సమయానికి నీవు నేను నిర్దోషిగా మిగిలిపోతాం. దానివల్ల ప్రయోజనం ఏమి లేదు. ఎందుకంటే ఎన్నో వేల మందిలో ఉన్నప్పటికీ నిన్ను నన్ను పిలుచుకున్నాడు దైవజనుడా. ఎన్నో వేల మంది ఉన్నప్పటికీ ఇదిగో విశ్వాసి నిన్ను నన్ను ఇదిగో మరొక విశ్వాసాన్ని పిలుచుకున్నాడు. కానీ ఆ కృపను కోల్పోతూ నువ్వు ఒకవేళ నీ ఇష్టానుసారంగా ఇంకా నువ్వు జీవిస్తూనే ఉంటే కనుక ఇప్పటికైనా మారు మనసు పొంది ఇప్పటికైనా దేవుని వైపు తిరిగి ప్రభా నిజమే నేను అసూయపడ్డాను, విశ్వాసం మీద నాకు పక్కన విశ్వాసం మీద అయ్యా నువ్వు వాళ్ళని ఇచ్చింది దాన్ని బట్టి అసూయపడ్డాను, వాళ్ళు వాడబడుతుంటే అసూయపడ్డాను. అలాగే సేవకుడా నీ తోటి వారి సేవకుడు వాడబడుతుంటే, నీ సేవకుడు అనేక ఆత్మలు రక్షిస్తుంటే, నీ సేవకుడు మంచి మందిరం కడుతుంటే, నీ సేవకుడు ఇదిగో అనేక ప్రాంతాలు వెళుతుంటే అసూయ పడ్డావేమో. ఈ రోజు నుంచి ఆ సౌలు అంటున్న అసూయ, ఆ కోర దొరతన దురాత్మ వెళ్ళిపోయి అందరిని కలుపుకుంటూ ఈ ఫెలోషిప్లైనా అయ్యా ఇదిగో ఏదైనా నువ్వు చేసినా ఆ ఫెలోషిప్లు అందరిని కలుపుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా, విశ్వాసి నువ్వు కూడా నీ తోటి విశ్వాసులతో ప్రేమగా నిన్ను వాళ్ళు నీ పొరుగుని ప్రేమించి వాగ్దానం పెట్టుకొని ముందుకు వెళ్ళిపోవాలని ఆశపడుతూ ఇట్లు మీ మీతోటి సేవకుడు, మీతోటి ఒకప్పుడు విశ్వాసి
శాంసన్ జోషువా, ఇదిగో చెప్తున్నా ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పిన మాట మీతో నేను చెప్పాను. ఇదిగో ఈ మెసేజ్ ద్వారా నీవే అదైతే గనక, నీలోనే ఆసూయ ఉంటే గనక ఇప్పుడే విడిచిపెట్టు, శుద్ధ హృదయం కలగజేయమని దేవుడిని అడుగు. అందరు కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. నజరేయుడైన యేసయ్యా, మహోన్నతుడా, అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు దేవా. నిజమే ప్రభా, మాలో యూనిటీ లేదయ్యా, మాలో ఐక్యత లేదయ్యా, మాలో అసూయ ప్రభా. అయ్యా ఇదిగో ఎదుటి సావుకుల మీద బురద జల్లటం, ఎదుటి శ్వాసాల మీద బురద జల్లటం, ఎదుటి శ్వాసను తక్కువ చేసి మాట్లాడటం, ఎదుటి సావుకును తక్కువ చేసి మాట్లాడటం. అయ్యా ఇదిగో ఏదైతే నేను మేము చేసేమో అది మాతో నువ్వు తేటగా సూటిగా మీరు మాట్లాడాడు ప్రభా. కానీ ఈరోజు ఐక్యత లేకుండటం వల్లనైనా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని, మా గ్రామాన్ని మేము రక్షించుకోలేకపోతున్నాం ప్రభా. అయ్యా ఈ రోజు నుంచి మా అందరికీ యూనిటీని దయచేయండి. అయ్యా నీ దైవజనుడు ఏదైతే నేను నోటిలో పెట్టి మీరు మాట్లాడేవాడు, నిన్ను వాళ్ళు నీ పొరుగువారిని ప్రేమించమనే మాట మాలోనైనా ఉండటానికి కృపని దయచేయండి. మేమందరం కూడా ఏకాత్మతో ప్రార్థన చేయడానికి కృపని మీరు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా ఇదిగో ప్రభా, ఎవరినైతే ఐక్యత లేకుండా, ఎక్కడెక్కడైతే ఐక్యత లేకుండా ప్రభా, అయ్యా నా సంఘము అని ఎవరైతే ప్రభా ఇదిగో నేను వ్యత్యాసాలు చూపిస్తున్నారో నాయన, నేను అంటున్నాను ప్రభా, పరిశుద్ధాత్మ దేవుడా, మరి నువ్వు నాయన పలుకుతున్నావు. అయ్యా ఇదిగో పరలోకంకి వెళుతా సార్వత్రిక సంఘము, అది క్రీస్తు సంఘం తప్ప ఇదిగో నేను యేసయ్య మందిరము, లేకపోతే ఈ మందిరము, ఆ సంఘము, ఈ సంఘం ఏమున్నదయ్యా. మేమందరం కాడ నీ పొలంలో పనివాళ్ళం కాదు ప్రభా. అందరు కాడ ఐక్యత కలిక చేస్తే ప్రభా, త్వరగానైనా ఎకరం పొలం అయితే ఎకరము, 10 ఎకరాల పొలం అయితే 10 ఎకరం త్వరగా కొయ్యగలుగుతాం. ఈ రోజు ఐక్యత లేకుండా పంటగానైనా కొయ్యకుండా అయ్యా ఇదిగో నేను కత్తులని నేను తుప్పట్టిపోయి ఉన్నాయి ప్రభా. అయ్యా ఇదిగో నేను పంట కొయ్యలేకపోతున్నాయినా, కానీ కడవరి దినాల్లో, అంత్య దినాల్లో ప్రభా ఇదిగో పంట అధికంగా ఉందనైనా, కోతకాలం వచ్చింది ప్రభా. కానీ నేను పదునైన కత్తులు లేకపోవటం వల్ల ప్రభా, ఐక్యత లేకపోవటం వల్ల ప్రభా ఇదిగో నేను ప్రభా ఆత్మలు రక్షించలేక అయ్యా నశించిపోయిన అనేక ఆత్మలు నేను మరణానికి వెళ్ళిపోతున్నాయి ప్రభా. అయ్యా అటువంటి మనసులో అటువంటి నేను రోషం లేని సేవకులుగా మేము ఉంటేనైనా మమ్మల్ని మీరు మార్చి ఐక్యతను దయచేసి అనేక మందులు ఈ ఆత్మని మీరు పెట్టమని పడుతున్నాను ఆయన. ఐక్యత గల ఆత్మని మీరు దయచేయండి, యూనిట్తో చేసుకున్న కృపను మీరు దయచేయండి. అయ్యా ఇదిగో నేను అయ్యా ఫెలోషిప్లకి వెళ్ళి ఏదో భోజనము, ఆ బ్యాగు 100 రూపాయల కానుకలు తీసుకురావటం కాదు, కానీ అందరూ ఐక్యత కలిగి ప్రార్థన చేయడం కృపను దయచేయండి. పదవుల మీద ఆశ కాకుండానైనా అయ్యా ఇదిగో దేవుని చిత్తంలో ఎవరెవరికి ఏ పదవులు ఎప్పుడెప్పుడు రావాలో నువ్వు ఇస్తావనైనా, ఆ పదవులు ఇచ్చేవాడు కాదు నువ్వే కాబట్టి ఆ పదవులు నేను ఎవరికి వెళ్ళినప్పుడు అసూయ అనే మనసులోనే అయ్యా ఇదిగో మిగతా వాళ్ళకి రానికుండా అందరు కూడా ఐక్యత కలిగి ముందుకు సాగిపోవటానికి కృపను మీరు దయచేయండి. అలాగేనైనా మా అందరం కలిసి అధికారులైనా మొదటి తిమోతిలో చెప్పిన ప్రకారమైనా అధికారుల కొరకునైనా, ప్రధానుల కొరకునైనా, ప్రజల కొరకునైనా అందరు కలిసి నువ్వు ప్రార్థన చేయమన్నా, విజ్ఞాపన చేయమన్నా, ఓచనలు చేయమన్నానైనా అయ్యా ఇదిగో ఆ విధంగా చేసే సేవకులనైనా మీరు లేవనెత్తండి ఈ రోజు నుంచి ప్రభా. ఎంతమంది అయితేనైనా ఇదిగోనైనా అయ్యా ఇదిగో ప్రభా ఐక్యత లేకుండా ఇప్పుడు దాకా ఉన్నారు, ఈ మెసేజ్ ద్వారా నేను అనేక మంది ఐక్యతను కలిగించండి. వాళ్ళ మీద పనిచేస్తున్న దుష్టుడు ఇదిగో నేను అసూయ అనే దురాత్మ యేసు నామములో కాలిపోవును గాక. కోరదతని దురాత్మ ఐక్యత కలగకుండా, సహోదరులందు ఐక్యత కలగకుండా నేనే గొప్పవాడు, నేనే మంచివాడని ఎవరైతేనైనా అయ్యా ఇదిగో నేను కోరదోత ఆత్మతో కలిగి ఉన్నారు, ఆ దూర ఆత్మ అయ్యా క్రోరదోత ఆత్మ ఇప్పుడే కాలిపోవాలి యేసునామములో ప్రభా. విశ్వాసులు అక్కడ ఒకరికొకరు ప్రేమించుకొని ఒకరికొకరు కలిసి ఆ ప్రాంతంలో ఆత్మలని రక్షించి ఇద్దరం కలిసి వెళ్ళి స్వార్థ చేద్దామని మనసు ప్రతి విశ్వాసులోనికి కలుగునుగాక నాయన. అటువంటి కృపను మీరే దయచేయమని మరి ప్రభ ఈ సాయంకాల సమయంలో నువ్వు ఇచ్చిన ఈ మెసేజ్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ, దీన్ని బట్టి ప్రభ ఇదిగోనైనా అనేక మంది ప్రభ నీ వైపు అయ్యా ఇదిగో కలిసి నీ పని చేసుకోవటానికి వెనకున్నవన్నీ మర్చిపోయి ముందుకు సాగిపోయి పరుగు పందులు ఓపిక పరిగెత్తడానికి ప్రతి ఒక్కరికాడ కృపను మీరు దయచేయమని అయ్యా చిన్న పెద్ద తేడా లేకుండా రెవరెండ్ బిషప్ అయ్యా ఇదిగో నాయన ఇది అది తేడా లేకుండా నాయన అయ్యా ఇదిగో నాయన ఏ సేవకుడైతే సేవ చేయాలని ఆశ కలిగిందో ఆ సేవను పురుగొలిపి అతనికి సపోర్ట్గా నిలబడటానికి అయ్యా ఇదిగో నేను ఆత్మీయ నాయకులుగా ఉన్న వాళ్ళకి అటువంటి మనసును కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. తండ్రి అటువంటి మనసు లేని వాళ్ళతో మీరే మాట్లాడి అయ్యా ఇదిగో నేను చిన్న సేవకులని చూసి వాళ్ళని తక్కువ చూపుచుస్తాను అనే అటువంటి మనసు ఉంటే ఆ మనసును తొలగించి అయ్యా ఇదిగో నేను నువ్వు ఈ చిన్న బిడ్డను ఎంతైతే ప్రేమించావో నైనా అంతగా ప్రేమించే మనసు ఆత్మీయ నాయకులు కూడా మీరే దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నేను కోరుకుంటున్నాను ప్రభా, నీ ప్రభా ఈ మెసేజ్ ద్వారా నైనా ఐక్యత రావడం వస్తుందని నేను నమ్ముతున్నాను ప్రభా. ఈ మెసేజ్ ద్వారా ఒకరొకరు విశ్వాసాలు ఐక్యత వస్తుందని నమ్ముతున్నాను ప్రభా. నువ్వు చేసేవి దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా నువ్వు వాడుకున్న విధాన్ని బట్టి నీకే స్తుతి మహిమ ఘనత నీకే కలుగును గాక. అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం, ఇంకా నీ నామం హెచ్చించబడును గాక ప్రభా. అయ్యా లైవ్ నెట్వర్క్ కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు ఇక్కడ ప్రభా నీ బిడ్డ నేను ఇదిగో నేను మరి నైనా నెట్వర్క్ నేను సరి చేయడానికి కృపనిచ్చావు, దాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభు హైదరాబాద్ ప్రాంతంలో నువ్వు నేను వాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈరోజు వెళ్ళబోతున్న కుతుబులపూర్ ప్రాంతంలో అక్కడ మీరుగా తోడుగా ఉండి అయ్యా రేపు నేను ఇదిగో నేను పరిశుద్ధాత్మ రేపు
40 ప్రాంతాలు మీరే తోడుగుండి అయ్యా ఇదిగో నీవే బలంగా వాడుకొని కొన్ని ఆత్మలైన రక్షించడానికి నీ కృపను దయచేయమని ఈ హైదరాబాద్లో ఉన్న ప్రాంతంలో ప్రతి సేవకుని మీరు దీవించండి, మీరు ఆశ్రయించండి. ప్రతి సేవకుని నేను హెచ్చించండి. ప్రతి సేవకుడికి కావాల్సిన అవసరాలు మీరు తీర్చండి. ఏ సేవకులకినైనా అయ్యా ఇదిగో ప్రభా, అయ్యా ఇదిగో నేను స్థలాలు లేవో, ఏ సేవకులు సంఘాలు లేవో, ఏ సేవకులకి నేను మందిరాలు లేవో, ఏ సేవకులకు ప్రభా కావాల్సిన వాహనాలు లేవో, ఏ సేవకులకి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, ఏ సేవకులు ప్రభా అయ్యా బిడ్డలు ప్రభా ఇదిగో నేను సరైన అయ్యా విధానం లేకుండా బిడ్డల వల్ల నేను సేవకులు ఇబ్బంది పడుతున్నారు అయ్యా, ఏ సేవకులు ప్రభా ఇదిగో నేను ప్రభా సేవకురాలు సహాయించే అయ్యా సరైన సపోర్ట్గా లేకుండా ఇబ్బంది పడుతున్నారు అయ్యా, ఎక్కడెక్కడైతే ప్రభా ఇదిగో నేను సేవకులకి ఇబ్బందులు ఉన్నాయో ప్రతి ఇబ్బందిని మీరు తొలగించి అయ్యా బలమైన సేవ ఈ హైదరాబాద్లో ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా చేయునుగాకనైనా ఎవాంజలిస్టులు మీరు జ్ఞాపకం చేసుకోండి, బోధకులు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఉపదేశకులు మీరు జ్ఞాపకం చేసుకోండి, సువార్థికులు మీరు జ్ఞాపకం చేసుకోండి, నేను కాపర్లు మీరు జ్ఞాపకం చేసుకోండి, నేను ప్రాఫిట్లు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆయన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని యేసు నామములో ప్రభా అయ్యా ఇదిగో నేను సేవను ఊరేగిస్తున్నాయన అనేక వేల ఆత్మలు రక్షించిన కృపను దయచేయండి. ఈ పాపంగా పనిచేస్తున్న ప్రతి ఆత్మలు కూడా రక్షించండి ఆయన అయ్యా, హైదరాబాద్ అంతా కూడా నీ రక్షణ ఆనందంలోనికి మీరు నడిపించండి ప్రభా. అలాగే మా ప్రాంతాన్ని కూడా ఆకిడి పట్టణాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఇదిగో విజయవాడ పట్టణాన్ని, ఆకిడి పట్టణాన్ని, భీమవరం పట్టణాన్ని, గుడివాడ పట్టణాన్ని అయినా, కైలూరు పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు నాకు ఇచ్చిన 7 అయా సంఘాలలో కూడా యేసు నామములో ప్రభా ప్రతి పట్టణం కూడా నీ నామంలో రక్షించబడునుగాక నాయన. ప్రతి సేవకుని కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించిన పట్టణాల్లో ప్రభా. ఆగస్తం పట్టణంలో కూడా ఎవరికి ఏది అవసరం ఉందో ప్రతి అవసరతను మీరు తీర్చమని మరి నేను విడిచిపెట్టి వచ్చిన సంఘాలను కాడ ప్రభా నీ రెక్కల నీడలో కంచి వేస్తున్నాను ప్రభా అయ్యా ఇదిగో నేను విజయవాడలో ఉన్న విశ్వాసుల్ని, నేను ఇదిగో నేను అంగళంలో ఉన్న విశ్వాసుల్ని, అయ్యా ఇదిగో వరపట్నంలో ఉన్న విశ్వాసుల్ని ప్రభా, భోసరాలో ఉన్న విశ్వాసుల్ని, అలాగే నేను ఇదిగో నేను బొమ్మరెడ్డిలో ఉన్న విశ్వాసుల్ని, సమతానగర్లో ఉన్న విశ్వాసుల్ని, అలాగే భీమవరంలో ఉన్న విశ్వాసుల్ని ప్రభా అయ్యా ఈ 7 ప్రాంతంలో ప్రతి విశ్వాసపైన రక్తంతో నేను సీల్ చేస్తున్నాను. మరలా మేము వచ్చేంత వరకు కూడా వాళ్ళపై నీ కాపుదలను ఉంచి వాళ్ళు వెళ్తున్న ప్రతి ప్రయాణంలో మీరు తోడుండండి. అలాగే నేను ఇదిగో నేను దూర ప్రాంతాల్లో ప్రభా అయ్యా ఇదిగో నేను మరి ప్రభా అబ్రోడ్కి వెళ్ళిన ప్రతి బిడ్డను కూడా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అక్కడ బిడ్డలను కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. విదేశాల్లో ఉన్న బిడ్డలను కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళతో పాటు మీరు తోడుండండి ప్రభా. వాళ్ళకి మంచి ఆరోగ్యం, బలమును, శక్తినిచ్చి క్షేమంగా తీసుకెళ్ళావు, మరలా క్షేమంగా తీసుకురాని కృపను మీరు దయచేయండి. అలాగే హైదరాబాద్ పట్టణంలో ప్రభా ఇదిగో నేను ఆంధ్ర నుంచి ఎంతమంది ప్రజలు వచ్చారో వాళ్ళందరికీ కాపుదలను మీరు దయచేయండి నాయన, ఐక్యతను మీరు దయచేయండి ప్రభా. ఒకరికొక సహకారంగా ఉండటానికి కృపనే ఉండండి ఆయన. అలాగే ప్రభా ఇదిగో తెలంగాణ పట్టణంలో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రభా నీ కృపతో ముందుకు నడిపించమని ఇప్పటి వరకు మాట్లాడిన ప్రతి దాన్ని బట్టి సమస్త ఘనత మహిమ మీరే పొందుకొని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఇక్కడ నీ నామమే హెచ్చించబడును గాక. అయ్యా ఇదిగో నేను ఎక్కడిక్కడ ఏ వ్యక్తి కానీ ఏ మనిషి కానీ ఘనత రాకుండా సమస్త ఘనత మహిమ నీకే వచ్చును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ. అమర్ గారు వందనాలు, సుధాకర్ రాయ్ గారు వందనాలు, అలాగే ఎవెంజలిస్ట్ అవినీష్ గారు వందనాలు. ఖచ్చితంగా మా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఇంకా దేవుని కృపలో ముందుకు సాగిపోతూ అనేక ఆత్మలు రక్షించాలని ఆశపడుతున్నాం. మరి మీ అందరికీ కూడా మరి మాకు వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్లో చూసిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.